కుకో రాను రాను నీకు స్వాతంత్రం ఎక్కువైపోతోంది. ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ మమ్మీ. అందులో ఎవరు ఇంటర్ఫియర్ అయినా నాకు నచ్చదు. ఇదేమైనా మర్డర్ కేసా? సిల్లీ ట్రాఫిక్ లా. చాలు, మీ నాన్న పేరు మీద చాలా కంప్లైంట్లున్నాయి. ఇప్పుడు నీ మీద కూడానా? నన్ను నోరు తెరవనివ్వకు. మమ్మీ ఎందుకు అప్సెట్ అవుతున్నావు? ఎవడ్రా వాడు? డీజీపీతోనే తమాషాలా? ఆ వక్కాలతో నారాయణ గాడే. ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ గా మార్చిన తెలివైనోడా? ఆ రోజు ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి ఎవడెవడ కాళ్ళు పట్టుకోవడానికో సిద్ధమైపోయావు. అయినా గానీ వాడు నా చేతికి దొరుకుతాడు. సరే సరే, మా అమ్మాయి మీద కేసు పెట్టింది ఎవడ్రా అని అడిగినందుకు నీ హార్ట్ బీట్ నాకు వినిపిస్తోంది. ఓ, మెరుపుతో పాటు ఉరుములు కూడా ఉన్నాయి, అంతే కదా మెరుపు చంద్ర? వాడు మోసమైనోడు సార్. చట్టానికి ఎదురు పని చేసే వాళ్ళు వాడి పేరు ఇంటేనే వణికిపోతారు. వాడిని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి సార్. అండర్ ఎస్టిమేట్ చెయ్యకండి. చేస్తే ఎస్టిమేటర్ తండర్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆ ఉరుము దెబ్బలు తిన్నాను. అది నేనయ్యేసరికి వాడిని ఊరికే వదిలేశాను. ఒకవేళ నేనేదైనా చేస్తే సార్ పేరు కదా చెడిపోయేది. చిన్న న్యూస్ దొరికితే చాలు మీడియాలో పెద్ద చేసి చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకు వాడు చెప్పేదే పెద్ద న్యూస్. వాడు ఏంట్రా ఇది తెలివి తక్కువ? తుమ్మినా కూడా వరదొచ్చిందని రాసేస్తారు. వాడు తుమ్మితేనే కదా. వాడు జలుబు సంగతిని నేను చూసుకుంటానులే. మందుంది, ఒకే మందు. నువ్వు వెళ్ళి ఆ శాస్త్రికి ఫోన్ చెయ్యి. అవునవును, అలాగా. మిస్టర్ కుమార్, మీరు ఒక పని చేయండి. ఒక లర్నర్స్ లైసెన్స్ అరేంజ్ చేయండి, బ్యాక్ డేటెడ్. తర్వాత కార్లో ఒక ఎల్ బోర్డు వేసి పెట్టండి. కేసు అయితే చార్జ్ చేసుకుని మిగతా నేను చూసుకుంటాను. సరే సరే. నాన్సీ, ఆ మాథ్యూ వద్దు వద్దు, నారాయణ బాబు ఫ్రెండ్ కదా వాడు. ఆ అబ్దుల్లా లాయర్ని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు. పద 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 వెళ్దాం. ఏమైందిరా? వేరేం లేదు. మరేంటి? కేసు చార్జ్ చేసిన పోలీసోడే చివరికి సాక్ష్యం అయితే నాకేవేదన్నా అవుతుందా? ఒరే నారాయణ, కోర్టుకెళ్లే ముందుగా వకీల్ని తీసుకొని గుడికో చర్చికో వెళ్ళరా నాయనా. అదెందుకు? పోలీసులంటే నీకు భయం కదా. ట్రాఫిక్ పోలీస్కి ఎవరు భయపడతారు? అంటే నీ భయం అంతా డీజీపీ కూతురు చూసేగా. తను చిన్న పిల్ల, తన్ని లేదు. దాన్నేం సాధారణంగా అనుకోవద్దు, చాలా డేంజర్. దానికి కేసు వాదాడేది ఎవరు? ఎవరా? అడ్వకేట్ అబ్దుల్లా. నువ్వు రా. ఈ కేసులో ఓడిపోతే చెప్పక్కర్లేదు, వకీలు నిన్ను పోలీసులు తీసుకెళ్తారా. స్టాచ్యూ ఉండే ఆ జంక్షన్ లో 8 మీటర్ల దూరంలో ఉన్న ట్రాఫిక్ పోస్ట్ ఉంది కదా? ఉంది సార్. అది ఎప్పుడు అక్కడ పెట్టారని తెలుసా? 1.5 సంవత్సరాలు. ఎన్నిసార్లు వర్షం వచ్చింది? లేదు, పోయిన సంవత్సరం రికార్డు ప్రకారం. అక్కడ ఎందుకు మీరు అడుగుతున్నారు? అసలు ఏం బోర్డు అది? సిగ్నల్ బోర్డు, నో పార్కింగ్. అది దేనితో తయారు చేసినది? ఇనుముతోని. వర్షం వస్తే ఇనుము తురుంపట్లేదా? తప్పకుండా. 3mm గేజ్ ఇనుముతో చేసిన బోర్డు 2335 సెంటీమీటర్లు వర్షం కురిచి తుప్పు పట్టింది. పక్కనే సముద్రం ఉన్నందువల్ల ఉప్పుగాలి వీచుతుందని గౌరవప్రదమైన న్యాయమూర్తి నోట్ చేసుకోవాలి. నో పార్కింగ్ బోర్డు తుప్పు పట్టి పెయింట్ ఊడిపోయి కాలక్రమేణా నో పార్కింగ్ బోర్డులో ఎన్ను మలిపిపోయి ఉంటుంది. తర్వాత ఓ కూడా దృశ్యమై ఉంటుంది. మన డీజీపీ సార్ గారి కూతురు చట్టాన్ని బాగా చదువుకున్న వాళ్ళు. నో లేనందువల్ల బోర్డులో పార్కింగ్ అని కనిపించుంటుంది. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసిన ఆ రోజు ఆ బోర్డుని చూసి అందులో పార్కింగ్ అని రాస్తున్నందువల్ల అక్కడ పార్క్ చేసి ఉంటారు. అందువల్ల ఏంటి? పోలీసు వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి వాళ్ళ పిల్లల మీద ప్రత్యేకంగా ఆడబిడ్డలను కోర్టులో నిలబెట్టి వాళ్ళని అవమానించాలని కొందరు ఇవన్నీ చేస్తున్నారు యువర్ ఆనర్. మా క్లయింట్ ఏ తప్పు చేయలేదని వాళ్ళని విడుదల చేయాలని కోర్టును అడుగుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మాథ్యూ రానిండి. కుడి ఎడం అంటే మీకేంటని తెలుసా? తెలుసు. సైన్ బోర్డు కుడి పక్క ఉండిందా లేక ఎడం పక్క ఉండిందా? కుడివైపు. అది స్టాచ్యూ నుంచి బ్రిడ్జికి లేదప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎటువైపు ఉండింది? ఎడం వైపు. అయితే కుడి ఎడం అనేది మనం ఎటువైపు వెళ్తామో అటువైపు ఉంటుంది. కుడి ఎడం ఎటువైపునే ఉంటుంది, అంతే కదా? శాస్త్రి, ఈ కేసుకి దీనికి ఎలాంటి సంబంధం లేని ప్రశ్నలు మీరు అడుగుతున్నారు? యువర్ ఆనర్, బండి తోలడం నేర్చుకునే వాళ్ళు కుడి ఎడము రాంగ్ సైడ్ అన్ని తెలుసుకుని ఉండాలి. ఇన్ని ప్రశ్నలు ఈమె తెలివి గలదా లేదని తెలుసుకోవడానికి మాత్రమే. లేదంటే తిన బుద్ధి స్వాధీనం లేకపోతే విడుదల చేయొచ్చు కదా. వీరు నన్ను మానభంగం చేస్తున్నారు. యు మీన్ ఇన్సల్టింగ్? ఏంటి మానభంగం చేశాడా? వాట్ ఈస్ దిస్? తెలుగుకి ట్యూషన్ చెప్పండి. తెలుగులో ఒక మాటకి చాలా అర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగైతే నో పార్కింగ్ బోర్డుని పార్కింగ్ అని చదివారు. అవును. నిజం చెప్పండి, పార్కింగ్ అనే చదివారా? ఆ బోర్డులో నో లేదు. దానికి బదులుగా కార్ అని రాసుందా? కార్ పార్కింగ్. నో. నో అని రాసుండిందా? ఐ మీన్ NO.
మీరు కార్ని రాంగ్ సైడ్ పార్క్ చేస్తున్న సమయంలో ఆ బోర్డులో NO అని రాసుందా అని అడిగాను. నో. ఇట్రా వాడేమంటున్నాడయ్యా? నో, ఐ డోంట్ నో. ఎన్నో. He's confusing me. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ బోర్డు తుప్పట్టి నో కనపడ్డట్టు పారిపోయిందంటే కింగ్ అని చదువుతారా? అవును. అప్పుడు కూడా మీరు బండిలో వెళ్తున్నారు అనుకోండి, అటువైపు అక్కడ పార్క్ చేస్తారా? మర్యాద లేని కోర్టులో నేను ఒకటి చెప్పాలి. అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి. ఈ క్లయింట్ ని విడుదల చేయాలని మీ దగ్గర నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కుదరదు. కుక్కు చదువుకోలేదని ఎదురు తరపు వకీల్ గారు వాదిస్తున్నారు. అందువల్ల నిందితుడు ఎటువంటి తప్పు చేయలేదని దశ తిప్పుతున్నారు. నిందితురాలు చట్టం చదివే ఒక విద్యార్థి అని మీరు కోర్టు వారు గమనించాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెరీ గుడ్. శాస్త్రి, ఈ కేసులో అన్ని సైడ్ విచారించిన తర్వాత ఆఖరి తీర్పుకి వచ్చేసాము. అక్యూస్ ని ఈ కోర్టు అయిపోయినంత వరకు ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు. కోర్టు సమయం ఫినిష్ అయ్యేంత వరకు తను ఇక్కడే ఉండి తీరాలి. ముగిచిపోయింది. డీజీపీ కూతురైనా కోర్టు నిన్ను ఒక్క నిమిషమైనా లోపల కూర్చోబెట్టింది కదా. ట్రాఫిక్ రూల్స్ మీరిన నేరస్తుడికి శిక్ష విధించారు. డీజీపీ తాలూకా కూతురు కుక్కు ట్రాఫిక్ కేసులో వక్కాలత్తు నారాయణ బాబుని కోర్టు గౌరవించినప్పుడు పోలీస్ శిక్ష బాలేదని విమర్శించారు. కంగ్రాచులేషన్స్ మాథ్యూ, యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. డీజీపీ నిన్ను బాగా నోట్ చేశారు. మంచి విషయం. థ్యాంక్ యూ సార్. దీనికి వెనక వక్కాలత్తు నారాయణ బాబు బుద్ధిమంతుడు ఉన్నాడని నాకు తెలుసు. ఓడిపోయింది అబ్దుల్లా మాత్రమే కాదు, అయితే ఇండైరెక్ట్ గా మీరు శాస్త్రినే ఓడించారు. గుడ్. మీ గెలుపు ప్రయాణం మొదలైంది, బాగానే జరిగింది. ఆ సెక్రటరియేట్ ఇష్యూలో మేథ్యూస్ రెడీ చేసిన పిటిషన్ మీరు చూడాలి. ఖచ్చితంగా. ఈ సెక్రటేరియట్ కేస్ మంచిగా జరగాలి. ఇదేంట్రా బాబు స్టార్ట్ అవ్వట్లేదు? ఇదేంటి? అబ్బా, ఏమైంది? దీనికి ఏదో అయిందిరా. డిలేడ్ పర్ఫార్మెన్స్ ఇస్ నాన్ పర్ఫార్మెన్స్. రా మన ఆటో పట్టుకు వెళ్దాం. సరే పద. అర్జెంట్కి ఒక్క ఆటో కూడా దొరకదు, లేదంటే కాళ్ళకి మధ్యలో ఆటో తోలుతా ఉంటాను. అయ్యో అయ్యో. అరే అది డీజీపీ కూతురు కదా. కుక్కు లా కాలేజీలో చదువుతున్న డీజీపీ అయిన కూతురు కుక్కు ట్రాఫిక్ రూల్స్ దాటినందువల్ల, శిక్ష అనుభవించినందువల్ల నారాయణ బాబు అనే నా మీద విరోధం పెట్టుకొని రోడ్ సైడ్ నుంచున్నప్పుడు ఆ కేసును వాదాడిన మైత్యూను కూడా కలిపి కారెక్కించి చంపుదామనుకుని మళ్ళీ కోర్టుకు లాగదారా? అలాగైతే ముందు కార్పొరేషన్ కోర్టుకు లాగాలి. కార్పొరేషన్ వేసిన రోడ్ చూడు గుంతలు గుంతలుగా ఉంది. అలాగైతే నారాయణ కుట్టి కార్పొరేషన్ ముందు సెక్రటరీ కేసును సరి చేద్దాంరా. ఓకే ఓకే. హలో హలో, ప్లీజ్ ప్లీజ్ ఆటో రా 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 రా. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. కుదరదు. కుదరదంటావా? మరెందుకు ఫార్ ఎవరిని పెట్టి బండి తోలుతున్నావు? ఏంటి చట్టం మాట్లాడుతున్నారా? మనం వేరే బండి చూసుకుందాం. ఎందుకురా గొడవ? వాడు ఎవడైతే మనకేంటి? ఫోర్ హైర్ అని చెప్తే అద్దెకేని అర్థం. ఈ బండి అద్దెకి తిప్పేది ఇతను డ్రైవరు. మనం చెప్పిన చోటుకి అతను వెళ్ళాలి. అది ట్రాఫిక్ నియమం. నువ్వు బండి ఎక్కు. నువ్వు బండి తోలరా హైకోర్టుకి. మీటర్ అయ్యరా. చీఫ్ మినిస్టర్ పబ్లిక్ సర్వెంట్ అని సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉంది. ఎం కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సైటేషన్ ఇయర్ 1979 జెస్సీ 878. అదే విధంగా వేరే కేసు ఉందిగా, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర విసెస్ రామ్ దాస్ శ్రీనివాస్ నాయర్. అంతే కదా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఈ జడ్జ్మెంట్ సెక్రటేరియట్ కేసులో వచ్చిందంటే ఖచ్చితంగా గెలుద్దాం. షూర్ గెలవాలి శాస్త్రి గారు. ఈ ఉద్యోగులందరూ పబ్లిక్ సర్వెంట్లే కదా, వాళ్ళు జనాల కోసం సేవ చేయాలి. ఈ కష్టపడే జనాలు కట్టే ట్యాక్స్ ని పెట్టే కదా వాళ్ళందరూ భోంచేస్తున్నారా. అందువల్ల మనం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కొంచెం ఆగండి ఆగండి, మీకోసమే చూస్తున్నాను. ఎందుకని? నేను చెప్పలేదే. ఓ వెయిటింగ్ చేసి నా దగ్గర డబ్బులు అడుగుదాం అనుకున్నా. నేను వెయిటింగ్ చేయమని చెప్పలేదు కదా. పొద్దున్నే చట్టం మాట్లాడి బండిదేమన్నది వకాలత్ నారాయణ బాబు గారని తెలుసుకున్నాను. చూసి వెళ్దామని అనుకున్నాను. బండిలో ఎక్కండి. ఏ మందు కొట్టావేంటి? అవును,
ఏంటి తీసుకెళ్లి కొడతాననుకున్నావా? బ్రతకాలని ఎంత ఆశ? ఇది పట్టుకో. అలాగే ఎంతో కాలం జీవించాలని ఆశ ఏమి లేదురా. నువ్వు మీటర్ వేయరా. వేస్తాను, మీతో కొంచెం మాట్లాడాలి. చట్టాన్ని కాపాడడానికి మీ జీవితాన్ని మీరు కోల్పోయారా? చిన్న రిక్వెస్ట్, ఒకవేళ తిండి కోసం రక్తాన్ని చిందించి బ్రతికే పేదవాళ్ళకి మీరు కష్టపెట్టకండి. చెమటే పట్టకుండా అమాయకుల రక్తాన్ని తాగుతూ అందంగా ఉన్న రాజకీయ నాయకుల యొక్క ముఖాన్ని పగలకొట్టండి. న్యాయాన్ని బ్రతికించండి. ఇక్కడ చాలా సరిచేయాల్సి ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చట్టాన్ని ఏమి చేయలేని సాధారణ మనుషులు కూడా చట్టాన్ని తన జీవితంగా మార్చుకొని జీవితాన్ని సంతోషంగా గడిపేవాళ్ళు ఒకే ఊరిలో ఉన్నారు. గాడ్స్ ఓన్ కంట్రీ, ఈ దేవుడి సొంత దేశం.